తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల కాలానికి చెందిన శివాలయ దేవాలయం కూల్చివేతపై తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో నిర్మించిన చారిత్రాత్మక శివాలయాన్ని ప్రభుత్వం స్కూల్ నిర్మాణం పేరుతో కూల్చివేయడం దారుణమని ఆయన ఆరోపించారు. ఈ చర్య వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హస్తముందని ఆరోపించారు. ఆయన వారే దీనికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న కాకతీయుల వారసత్వ సంపదను ధ్వంసం చేయడం రాష్ట్ర చరిత్రకు అవమానమని ఆయన అన్నారు. సైనిక్ స్కూల్ ప్రతిపాదన సమయంలో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, ఆర్కిటెక్ట్, దేవాదాయ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్, ఫారెస్ట్ శాఖలతో సమీక్షలు జరిపినప్పటికీ మట్టికోట మధ్యలో ఉన్న ఈ శివాలయం పూర్తిగా పురావస్తు శాఖ ఆస్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి దీనిని టచ్ చేసే అధికారం లేదని ఆయన అన్నారు. అయితే స్కూల్ నిర్మాణం ముసుగులో అర్ధరాత్రి ఆలయాన్ని ధ్వంసం చేసి తవ్వకాలు జరిపారని, గుప్త నిధుల కోసం ఈ చర్యలు చేపట్టినట్లు అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు క్రిమినల్ కేసులు నమోదు కాకపోవడం అనుమానాస్పదమని ఆయన అన్నారు. అలాగే స్థానిక కాంట్రాక్టర్ బినామీ టెండర్ల ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. బాధ్యులైన ఎమ్మెల్యే అధికారులు కాంట్రాక్టర్ పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, దోచుకున్న సంపదను రికవరీ చేసి ఆలయాన్ని తిరిగి నిర్మించాలని ఆయన కోరారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కాకతీయుల చారిత్రక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, లేకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలు నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 12వ శతాబ్దంలో నిర్మించిన కాకతీయ సామ్రాజ్య అధిపతి గణపతి దేవుడి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు నిర్మించబడినటువంటి శివాలయాన్ని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అవమానకరంగా విధ్వంసం చేసింది. బుల్డోజర్ పాలన అంటే హైదరాబాద్నే కావచ్చు అనుకుంటే చివరికి దేవుళ్ళ మీద కూడా బుల్డోజర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిది. దానికి వాళ్ళే సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించాలి. విద్యాశాఖ పరిధిలోని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి టెండర్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలాన్ని గుర్తించడంలో, మ్యాపింగ్ చేయడంలో అది 100% ప్రభుత్వ ఆధీనంలో ఉండబడిన ఇతర ఎలాంటి అక్కడ ఏ వ్యవస్థలకు, ఏ సెంటిమెంట్లకు ఇబ్బంది కలగనటువంటి స్థలాన్ని మాత్రమే, నాన్ కాంట్రవర్స్ స్థలాన్ని మాత్రమే జిల్లా కలెక్టర్ గారు డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది రూల్. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ సైనిక్ స్కూల్ ప్రతిపాదన వచ్చినప్పుడు సమగ్రమైనటువంటి సమీక్ష నేను చేసిన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంటు, దేవాదాయ శాఖ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రత్యేకంగా ఇన్ని డిపార్ట్మెంట్లతో సమీక్ష చేసి ఆ ప్రాంతంలో ఆనాడు సైనిక్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనువైనటువంటి స్థలాలను, కొత్త బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలను సమగ్రంగా ఆనాడు చర్చించినాం. అప్పుడే స్పష్టమైంది, ఇవాళ శివాలయం ఉన్నటువంటి మట్టి కోట చుట్టూ రక్షణగా ఉండబడేటువంటి మధ్యలో నిర్మించబడినటువంటి శివాలయము 100% పురావస్తు శాఖ పరిధిలో ఉండేటువంటి ఆస్తి. అది కాకతీయ డైనస్టీలో నిర్మించబడినటువంటి ప్రతి నిర్మాణం కూడా పురావస్తు శాఖదే. ఆ ప్రాంతాన్ని టచ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అసలుకే లేదని చెప్పి ఆనాడే తేలింది. ఒక కుట్రతో, ఒక స్వార్థ బుద్ధితో అక్కడ స్కూల్ కట్టాలనేటువంటి పేరు మీద బయటికి సమాజానికి మెసేజ్ ఇచ్చి ఆ స్థలాన్ని ఖచ్చితంగా తవ్వాలనేటువంటి దుర్బుద్ధితో, దురాశతో అక్కడ స్థలాన్ని స్కూల్ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముందు తెలిసే దాన్ని అప్పచెప్పడం జరిగింది. దీనికి ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఆర్డీఓ గారు, స్థానిక తహసీల్దార్ గారు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు కూడా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి సంపూర్ణమైన బాధ్యత, తప్పించుకోలేరు. మీరు తప్పు చేసిన దుర్బుద్ధితో, దురాశతో మట్టికోట రక్షణగా ఉండేటువంటి ఏ టెంపుల్ అయినా, హిస్టారికల్ టెంపుల్ టచ్ చేయడానికి ఏ ప్రభుత్వం ఎక్కడ అనుమతించే అవకాశమే లేదు.
అనేక కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు జడ్జిమెంట్లే గతంలో ఎక్కడ కూడా టచ్ చేయడానికి లేదు. కేవలం కాంట్రాక్టర్ ఎవరు? నర్సంపేట నియోజకవర్గంలో దొంతి మాధవరెడ్డి గారే కాంట్రాక్టర్. కాంగ్రెస్ పాలనలో మాధవరెడ్డి గారు మాత్రమే కాంట్రాక్టర్, మరొకరు చేసే అవకాశమే లేదు. తనకు ఒకవేళ శ్రీమాత కన్స్ట్రక్షన్ కంపెనీకి అర్హత లేని వర్క్ ఉంటే ఇతర పేరు మీద వేసుకుంటాడు, కానీ కాంట్రాక్టర్ మాత్రం మాధవరెడ్డి గారే చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ తెలిసిందే, ప్రభుత్వ పెద్దలకు తెలిసిందే. ఇలామి అనుమానపడాల్సిన అవసరమే లేదు. ఇవాళ కాంట్రాక్టరే దొంతి మాధవరెడ్డి గారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించి బినామీ పేరు మీద మాధవరెడ్డి గారే కాంట్రాక్ట్ పనిచేస్తున్నాడు. ఇలా బుల్డోజరే మీది, టిప్పర్లు మీవే. అర్ధరాత్రి దొంగల వలె శివాలయాన్ని ఎందుకు ధ్వంసం చేసిండ్లు మాధవరెడ్డి గారు సమాధానం చెప్పాలి. మొన్న కలెక్టర్ గారితో కలిసి శివాలయం విధ్వంసమైంది అని చెప్పి వార్తలు పత్రికలో వచ్చిన తర్వాత కలిసి వెళ్ళి ఏం మాట్లాడిండు? ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు తెలియదు, స్కూలు నిర్మాణానికి అనువైన స్థలము, అన్ని బుషెస్ చెట్లు పెరిగి ఉన్నాయి, చెట్లు క్లియర్ చేసుకోవచ్చు, అనువైన స్థలమే అని చెప్పి అనుకొని మేము స్కూల్ నిర్మాణం కోసం ఇచ్చినాము. తర్వాత తెలిసింది లెవెలింగ్ చేస్తా అంటే అక్కడ టెంపుల్ ఆనవాళ్ళు వెళ్ళినాయి అని చెప్పి. మీ ఆత్మకు తెలుసు మాధవరెడ్డి గారు, మీరు 30 ఏళ్ళుగా నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఉన్నారు కదా, 5-6 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినావు కదా, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావు కదా, రెండోసారి అశోక్ నగర్లో మట్టికోట రక్షణగా శివాలయం ఉన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రమాణం చేసి నియోజకవర్గ ప్రజలకు నిజం చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? అక్కడ టెంపుల్ ఉన్న విషయం అశోక్ నగర్ ప్రజలకు తెలుసు, పాకాల పర్యాటకులకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, కాకతీయ డైనాసిటీ చరిత్ర మీద అవగాహనటువంటి ప్రతి చరిత్రకారుడికి తెలుసు. ఇవాళ నెట్ ఫాలో అయినా కూడా అశోక్ నగర్లో శివాలయం ఉన్నది అనే చెప్తుంది. మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ధ్వంసం, పైకి శివాలయం ధ్వంసం చేసిళ్ళు, ఆ పైకి మీరు మసిబూసి స్కూల్ నిర్మాణం కోసం అనేటువంటి కుట్ర చేసిళ్ళు. దాని లోపల ఉన్నటువంటిది గుప్త నిధుల తవ్వకం జరిగింది. అధికారికంగా అధికారాన్ని అడ్డం పెట్టి గుప్త నిధుల తవ్వకం జరిగింది. జరగకుంటే మీ స్పందనలో అనుమానం ఉన్నది, అధికారుల యొక్క చొరవలో అనుమానం ఉన్నది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్ మీద, బాధ్యుల మీద ఎందుకు క్రిమినల్ కేసు నమోదు కాలేదు? మీ అనుమతి ఉంటేనే కేసులు పెడతారు కదా నర్సంపేట నియోజకవర్గంలో, మీ అనుమతి ఉంటేనే టెంట్లు ఎత్తారు కదా నర్సంపేట నియోజకవర్గంలో, మీ అనుమతి ఉంటేనే పోలీస్ అధికారులు పిటిషన్ తీసుకుంటారు కదా నర్సంపేట నియోజకవర్గంలో. మరి ఇప్పుడు పిటిషన్ ఇవ్వడానికి, కేసులు నమోదు చేయడానికి మీరు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదు? దీని మీద హైకోర్టులో కేసు వేస్తున్నాం.